హాయ్. ఎప్పుడొచ్చిందండి? ఎప్పుడో ఎవడో ఇప్పుడు తీసుకురావడమా? ఇప్పుడే ఇచ్చింది, ఇప్పుడే తీసుకొచ్చాను. దాని దగ్గరికి వెళ్ళేటప్పుడు నన్ను కూడా తీసుకెళ్ళమన్నాను కదా. యాక్చువల్గా తీసుకెళ్దామని అనుకున్నాను, కానీ పర్టికులర్గా బాలు సుక్కు వద్దు అని చెప్పిందండి, అందుకనే. ఎందుకు చెప్పదు? మిమ్మల్ని ఒకళ్ళనే అయితే ఈజీగా దువ్వి మేనేజ్ చేసేచ్చు కదా. సుక్కు గారు నేను ఎవరితో పడితే దువ్వించుకోనండి, నాకు సొంత విలువలు ఉన్నాయి, అభిప్రాయాలు ఉన్నాయి. పాపం ఏడ్చిందండి. ఎక్కడ? హాల్లో. ఏ రూమ్ లోని కాదు బాలుగారు, ఎక్కడ కూర్చున్నారు? అంటే ఎక్కడ కూర్చున్నామంటే అంటే స్టాండింగ్ నుంచునే ఉన్నామండి. పాపం పట్టుకొని వల 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 ఏడ్ చేసిందండి. ఇలాంటి ఐటమ్ నంబర్ ఏదో చేయకుండా డబ్బులు ఎందుకు ఇస్తుంది? బాగా కౌగిలించుకున్నారా? సుక్కు గారు మీరు చాలా అపోహపడుతున్నారు. కౌగిలించుకోలేదండి, జస్ట్ పట్టుకున్నాం అంతే. బాలసుబ్రహ్మణ్యం గారు, నేనేం చిన్న పిల్లని కాదు. రెండిటికి తేడా ఏంటి చెప్పండి. ఒకసారి లెగవండి, చెప్తాను. లెగవండి, కొంచెం 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 దగ్గరండి. పట్టుకోవడం అంటే ఇది, దీన్ని పట్టుకోవడం అంటారు. అదే కౌగిలించుకోవడం అంటే కొంచెం ఒకసారి దగ్గర అని చెప్తాను. దగ్గర. ఇది కౌగిలించుకోవడం అంటారు. అంటే మీ పెద్దాలతో ఆవిడ్ని ముద్దు పెట్టుకుంటే అది ముద్దు కాదు, జస్ట్ తాకట్ అంతే. అదే ఆవిడ పెద్దాలని ఓపెన్ చేసి మీ నాలికతో లోపల ఆవిడ పొద్దున తిన్న బ్రేక్ఫాస్ట్ పళ్ళ సందుల్లో ఉంటే దాని వెతికేరనుకోండి, అది ముద్దు కదా. చెప్పండి. సుక్కు గారు ఎందుకండి ఇలా సూటిపోటి మాలతో బాధ పెడతారు? నేనండి? కాదండి. దెన్ ఐమ్ రియల్లీ సారీ అండి. సుక్కు గారు నాకు ఏడుపు వచ్చేస్తుంది. పట్టుకోండి బాలుగారు, మంచి అమ్మాయిని ఎవరినైనా చూస్తాను, పట్టుకొని ఏడిద్దరు గాని. సుక్కు గారు చెప్పండి నాన్న. హలో అమ్మా, నవీన్ అంకుల్ 1 వీక్ లో అమెరికా నుంచి వస్తున్నట్ట. ఏం తెప్పించమంటావు, క్రీమ్సా గేమ్సా? ఒక మంచి అబ్బాయిని తెప్పించండి. మూడవుట్లో ఉన్నట్టున్నావు, నేను మళ్ళీ ఫోన్ చేస్తాలే. దిస్ ఇస్ నాట్ ద రైట్ టైం. సుక్కు గారు, నాలాంటి మంచి మనిషిని బాధ పెడితే మీకు ఏమొస్తుంది? ఉసురు తగులుతుంది మీకు. మీరు వెళ్ళే దారిలో లారెడ్ బంతిపూల జలపాతంలో కూరవా.